హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 10th జనవరి 2026 మీ ముందుకే హాజరైపోయాను మరో కొత్త క్రైమ్ స్టోరీతో. సో ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ మన ఇండియాదేనండి. రాజస్థాన్ కోటా అన్న ఒక ఊర్లోది. సో ఆలస్యం ఎందుకు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోటా రాజస్థాన్లో ఒక ప్రొఫెసర్ ఒక కోచింగ్ సెంటర్ కూడా నడిపేవాడు అతను. సో ఏంటంటే రాజస్థాన్ కోటా ఈ ఇంజనీర్స్ని తయారు చేసే ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ మాట. సో అక్కడ ఒక అతను ప్రొఫెసరు. ఈ ప్రొఫెసర్ చాలా తెలివైనవాడు, చాలా మంచిగా ట్యూషన్స్ చెప్తాడు, చాలా బాగా ట్రైన్ చేస్తాడు అనేసి చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఆయన కోచింగ్ సెంటర్కి పంపిస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఒక 15 సంవత్సరాల ఒక అమ్మాయి అదే ట్యూషన్ సెంటర్కి వెళ్తూ ఉండేది. సో ఈ ప్రొఫెసర్ గారి పేరు గౌరవ్ జైన్. అయితే ఒకరోజు అంటే 13వ తారీఖు ఫిబ్రవరి 2022 అంటే వ్యాలంటైన్స్ డేకి ఒక్కరోజు ముందు అమ్మాయి యథావిధిగా 15 సంవత్సరాల అమ్మాయి యథావిధిగా ట్యూషన్కి కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి అలా తల్లి తండ్రి కొంచెం గాబరా పడి ఆ కోచింగ్ సెంటర్ దగ్గరకు వచ్చి చూసేసరికి కోచింగ్ సెంటర్ తాళాలు వేస్తుంది. తాళాలు వేసి ఉన్నాయి, కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే అమ్మాయి తలకు చెప్పులు మాత్రం బయటనే ఉన్నాయి. సో ఇదేంటి, కోచింగ్ సెంటర్ మూస్తుంది, అమ్మాయి మాత్రం కనిపించట్లేదు, కానీ అమ్మాయి చెప్పులు మాత్రం బయటనే ఉన్నాయి, అంటే ఇంట్లోనే ఉందా, అదే కోచింగ్ సెంటర్లోనే ఉందా అన్న డౌట్తో చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆ కోచింగ్ సెంటర్ తాళాలు విరగొట్టి లోపల చూసేసరికి మతిపోతుంది అన్నమాట. ఏంటంటే కోచింగ్ సెంటర్లో ఫ్యాన్కి ఆ అమ్మాయి శవం వేలాడుతూ ఉంటుంది. అండ్ ఆ శవానికి చాలా దెబ్బలు అవి కూడా ఉంటాయి. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వంగా పోలీసులు వచ్చి అవన్నీ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని ఫారెన్సిక్ వాళ్ళందరినీ పిలిపించి అన్నీ చేసి అమ్మాయి శవాన్ని కిందకి దించేసరికి అమ్మాయి తలకు ఒంటి మీద చాలా దెబ్బలు ఉంటాయి. అండ్ సిగరెట్లతో కాల్చిన మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. 15 సంవత్సరాల అమ్మాయి. సో పోస్ట్ మార్టంకి అమ్మాయిని పంపించేస్తారు. అండ్ పోలీసులు రంగంలో దిగుతారు. కాకపోతే ఏంటంటే ప్రొఫెసరు ఎందుకు ఇలా జరుగుంటుంది, ఒక ప్రొఫెసర్ అలా చెయ్యడు కదా, మంచి ప్రొఫెసర్ కదా, చాలా తెలివైనోడు, చాలా మంచోడు. అండ్ ఇంకెవరన్నా చేసి ఇలా చేశారా, అలా అయినట్లయితే ప్రొఫెసర్ ఎందుకు ఫరారీలో ఉన్నాడు, ఎందుకు తాళం వేస్తుంది, ఇవన్నిటి మధ్యన చాలా ఇదవుతుంది. కాకపోతే రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే కమ్యూనిటీ అన్నది చాలా ఎక్కువ. సో వీళ్ళు ఏ కమ్యూనిటీకి చెందుతారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద దిగి ధర్నాలు చేయటం అది ఇది చాలా అల్లకల్లోలం అయిపోతుంది. అయ్యేసరికి పోలీసులు ఎక్కువ మోతాదులో ఈ కేసుని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 3 డిఎస్పీలని, ఒక 6-7 మంది సిఐలు, వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు. ఒక 200-300 మంది పోలీసులు. అంటే ఎంత పెద్ద ఎత్తున అది ఇన్వెస్టిగేషన్ జరిగింది అన్నది ఒకసారి ఊహించుకోండి. అంత అలాగా జరుగుతుంది. సో ప్రొఫెసర్ అయితే మాత్రం ఎక్కడ దొరకడు. మామూలుగా నార్మల్ ఇన్వెస్టిగేషన్లోని పోలీసులు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని, అంటే ఎవరైతే కల్పరిట్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఆ తర్వాత ఫ్రెండ్స్ని, ఆ తర్వాత పరిచయం ఉన్న వాళ్ళని, చుట్టాలని, పట్టాలని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, అదే రీతిలో అందరినీ ఎంక్వైరీ చేశారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తెలిసింది అనేసి అంటే ఆ అమ్మాయి అంటే ప్రొఫెసర్కి ఇష్టం. ఆ అమ్మాయి 2-3 సార్లు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశాడు ఆ ప్రొఫెసరు అన్నది తెలుస్తుంది. సో ఆ తర్వాత ఇతని తాలూకు ఒక అక్క గుర్గావ్, ఢిల్లీ అక్కడ ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి అక్కడ ఉంటుంటుంది. సో అక్కడ కూడా పోలీసులు వెళ్ళి కనుక్కుంటారు వాళ్ళ అక్కని. వాళ్ళ అక్క ఇక్కడికి రాలేదని చెప్తుంది.
సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ అక్కాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు మఫ్టీలో ఉంటారు. అండ్ ప్రతి ఫ్రెండ్ వెనకాల ప్రతి ఫోన్ ట్యాప్ చేసి ఇవన్నీ జరుగుతుంటాయండి. నార్మల్గా ఇన్వెస్టిగేషన్ నార్మల్ రేంజ్లో ఎలా జరగాలో దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ గాలింపు చేస్తారు. కానీ ప్రొఫెసర్ మాత్రం ప్రొఫెసర్ కదా, తెలివితేటలు చాలా ఎక్కువ, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక్క విషయం అండి, ఆ నేరస్తుడు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసినా ఎక్కడో దగ్గర దొరికేస్తాడు కదా. ఎప్పటికీ కూడా నేరం చేసి ఎక్కువ కాలం తప్పించుకోలేరు ఎవరుని. పోలీసులు ఎలాగా అతన్ని గాలించారు అనేసి అంటే, ఈ అబ్బాయిని ఒక 7 రోజుల తర్వాతే ఆ లక్కింటి దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇది ఇంట్రాగేషన్ రూమ్లో పెట్టి అడగాల్సిన రీతిలో అడిగితే ఎస్ నేనే చంపాను అని చెప్పేసి అప్పుడు స్టోరీ చెప్పాడనమాట. అసలు ఏంటి, నువ్వు ప్రొఫెసర్వి, ఆ పిల్ల ఏమో చిన్నపిల్ల, 15 సంవత్సరాల పిల్ల, ఏంటి లవ్ ఏంటి, ఇదేంటి, ఈ హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేసి అడిగితే అప్పుడు అయ్యగారు మొత్తం స్టోరీ చెప్పారన్నమాట. ఏంటంటే ఎప్పటి నుంచో ఆ అమ్మాయి కోచింగ్ సెంటర్కి వస్తున్న దగ్గర నుంచి అమ్మాయి అంటే ఇష్టం ఉండింది. సో ఆ అమ్మాయికి 2-3 సార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా చెప్తే అమ్మాయి ఒప్పుకోలేదు. సో ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంటే 5 రోజులు కనీసం ఒక 15 సినిమాలు చూశాడంట అతను, క్రైమ్ స్టోరీస్. అండ్ ఏంటంటే ఎలా ఏం చేస్తే తప్పించుకోవచ్చు, దొరికిపోతే ఏం చేయాలి, ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నాడంట. కొన్ని సినిమాలు అంటే నేను సినిమాల పేర్లు తీను, కానీ కొన్ని సినిమాల్లో ఎలా ఉరి వేసి తప్పించుకోవచ్చు, ఎలా హత్య చేసి ఉరి అని నమ్మించవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయన చూసుకొని నేర్చుకొని. అండ్ ఇంకొకటి ఏంటంటే, అస్సలైంది ఏంటంటే ఈ స్టోరీలో చెప్పొచ్చేది, బజార్కి వెళ్ళి మేకప్ కిట్టు, విగ్గు, బట్టలు, ఆడపిల్ల బట్టలు, చెప్పులు ఇవన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో ఆ అబ్బాయి రోజు కోచింగ్ అయిపోయిన తర్వాత మేకప్ వేసుకొని విగ్ పెట్టుకొని అమ్మాయి తాలూకు డ్రెస్ వేసుకొని రిహార్సల్స్ అద్దంలో చూసుకొని రిహార్సల్స్ చేసుకొని బయటికి బజార్కి వెళ్ళి ఇక్కడ అక్కడ బస్ స్టాపుల్లో నది నుంచొని ఎవరన్నా నన్ను గమనిస్తున్నారా, నేను ఆడపిల్లలాగా ఉన్నానా, మగాడిని ఆడవేషం వేసుకున్నానని ఎవరికన్నా తెలిసిపోతుందా అని చెప్పేసి చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ అబ్బాయిలాగా ఉండి ఇలాంటివన్నీ చేసేవాడట. ఇదే క్రమంలో ఒకవేళ నేను ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కనుక, నేనేమన్నా చేస్తే పారిపోతే నేను నా పేరుతో పారిపోకూడదు అనేసి చెప్పేసి 12వ తారీఖు అంటే ఈ హత్య చేసింది ఆయన 13వ తారీఖుని, 12వ తారీఖుని వెళ్ళి అమ్మాయి వేషంలో వెళ్ళి ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర మీనాక్షి అన్న పేరుతో వేరే ఊరికి టికెట్ తీసుకొని, అంటే రిజర్వేషన్ చేయించుకొని బస్కి రిజర్వేషన్ చేయించుకొని వచ్చాడట. అలాగా ఇంత ప్లానింగ్ చేసుకున్నాడు ఆయన. ఇంత ప్లానింగ్ చేసుకొని ఆఖరికి 13వ తారీఖున వీళ్ళకి అమ్మాయి తాలూకో తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబంలో ఏదో పెళ్ళి ఉందంట, అటెండ్ అవ్వాల్సింది. సో ఇతనికి తెలిసి చెప్పారట, ఆ రోజు పాపను పంపించమండి ఎందుకంటే మా చుట్టాల్లో పెళ్ళి ఉంది, మేము కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పారంట. చెప్తే అతనికి ఆందోళన అయిపోయింది. అయ్యో 13వ తారీఖున రాకపోతే నేను ట్యూషన్లో ఆ అమ్మాయిని ప్రాపర్గా ప్రపోజ్ చేయకపోతే ఎలా అవుతుంది, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది, 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే, నా ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అమ్మాయి ఓకే చెప్తే నేను జరుపుకోవాలి అన్న ప్లాన్లో ఉండి ఆయనకి టెన్షన్ వచ్చేసి ఆ రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళు నో అంటున్నా కానీ లేదు 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 మీ అమ్మాయికి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎట్టి పరిస్థితిలో పంపించాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మరి ఆ అమ్మాయిని కోచింగ్కి వచ్చేటట్లు చేసుకున్నాడంట. చేసి ఆ అమ్మాయి కోచింగ్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ పిల్లలందరూ వెళ్ళిపోయినంత వరకు ఆ అమ్మాయి నుంచి లేదు నీకు వేరే క్లాస్ ఉంది ఉండు ఉండు అని చెప్పి
అమ్మాయిని లాస్ట్ వరకు ఉంచి ఆ అమ్మాయికి మళ్ళీ ప్రాపర్గా ప్రపోజ్ చేసి, లేదు నేను చాలా బాగా చూసుకుంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలాగ అన్ని వెద కబుర్లన్నీ ఆడాడట. అప్పటికే ఆ అమ్మాయి నో అని చెప్పేసరికి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి పీకను ఉల్మేసి చేయాల్సిన పని చేసి ఆ అమ్మాయిని చంపేసి ఆ గిగరెట్లతో సహా కాల్చి చిత్రవద చేసి ఆ అమ్మాయిని చంపేసి ఉరేసి మేకప్ వేసుకొని ఆడపిల్లలాగా బయటకు వెళ్ళిపోయాడు. ఇది సంగతి. అతను అంటే హత్య ఎలా చేసావు అని ఎందుకు చేసావు, ఎలా చేసావు అన్నదానికి ఆయన చెప్పిన కారణం ఇది. అండ్ వెళ్ళిపోయిన తర్వాత 7 రోజుల పాటు ఎలాగ బస్సు రిజర్వేషన్ చేసుకున్నాడు కదా, అదే అమ్మాయి డ్రెస్లోనే వెళ్ళి బస్సు ఎక్కేసి వేరే దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత అతనికి స్కూటర్ ఉంది, ఆ స్కూటర్ తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోసుకొని ఇంకెక్కడికో వెళ్ళి ఏమో చేసి, అంటే ఏంటంటే ఇతని ఉద్దేశంలో ఏంటంటే పోలీసులు నా వెనకాల పడినా కానీ ఆ చుట్టూ తిరుగుతూ ఉండిపోవాలి తప్ప నన్ను పట్టుకోకూడదు అన్న ప్రయత్నాలు అన్నీ చేశాడండి. చేసి ఎందుకు దొరికేశాడు అనేసి అంటే డబ్బులు అయిపోయాయి. ఎన్ని డబ్బులు అయితే తెచ్చుకున్నాడో ఈ 7 రోజులు 7 ఊర్లు తిరిగి ఇది అయ్యేసరికి డబ్బులు అయిపోయినాయి. సో అక్క సహాయం చేస్తుంది కదా, 7 రోజులు అయిపోయింది, మహా అయితే మా అక్కని ఫస్ట్ 1-2 డేస్లోని అడిగి ఉంటారు పోలీసులు వచ్చి, ఆ తర్వాత విసిపోయి వెళ్ళిపోయి ఉంటారు. 7 డేస్ అయింది కాబట్టి ఎక్కడుంటారులే పోలీసులు అన్న ధీమాతోని వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళేటప్పటికి చూడదారు వేసుకొని వెళ్ళేటప్పటికి ఫస్ట్ ఈ మఫ్టీలో ఉన్న పోలీసులకి అంత అనుమానం రాలేదట. కాకపోతే గెడక చూసి, అంటే ఒక ఆడదాని నడక వేరు, మగాడి నడక వేరు కదండి, అంటే కావాలని నడిచిన నడక వేరేగా ఉంటుంది వయ్యారంగా, ఆడపిల్ల న్యాచురల్గా నడిచిన నడక వేరే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటబ్బా తేడాగా ఉంది ఈ అమ్మాయి నడక అనేసి చెప్పేసి వెనకాలే వెళ్ళి పట్టుకుంటే ఇంకేట అయ్యారన్నమాట. సో అలా దొరికేశాడు అతను. నేరం ఒప్పుకొని ఇప్పుడు జైల్లో ఉన్నాడు. శిక్ష పడింది 14 సంవత్సరాలు ఆయనకి శిక్ష పడింది. నో పేరోల్, ఆయనకి బెయిల్ ఇచ్చే సమస్య లేదు అన్న టైప్ శిక్ష పడింది. సో ఈరోజు స్టోరీ ఇది. దీన్ని బట్టి ఆలోచించండి, అమ్మాయిని అంత చిన్న అమ్మాయిని ప్రొఫెసర్ అంటే ఎలా లేదన్నా 35-40 ఇయర్స్ ఉంటాయి కదా. సో అతను 15 సంవత్సరాల అమ్మాయి తాలూకు ప్రేమలో పడి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పనికి మాలిన ప్లాన్స్ వేసుకొని ఎలా తప్పించుకోవాలి, ఎలాగేం చేయాలి, పోలీసులు పట్టుకుంటే ఏం చేయాలి, ఇలా అయితే ఏం చేయాలి అని ప్లాన్ వేసుకున్నాడు. కానీ అతను బుద్ధి అందుకు ఉపయోగించాడు. కానీ అరే నేను చేస్తున్నది తప్పే, అది చిన్నపిల్ల, నా ప్రకారంగా నేను ఏం చేయాలి, నా ఏజ్కి నేను ఏం చేయాలి, నా మెచ్యూరిటీ లెవెల్స్కి నేను ఏం చేయాలి అన్నది ఆలోచించుకోలేకపోయాడు. సో ఈరోజు జైల్లో ఉన్నాడు అతను. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఎంతో నమ్మకంతో మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు అని చెప్పేసి ఈ ప్రొఫెసర్స్ అంటే గురుదేవులు దగ్గరికి పంపిస్తాం. వీళ్ళే ఇంత కిరాతకంగా కీచకుల్లాగా తయారైతే ఇంకెవరిని నమ్మాలి చెప్పండి. తల్లి తండ్రి కంటే ముందు ఒక్క అడుగు ముందు ఉపాధ్యాయులకి గురుదేవులకి ఇస్తాం స్థానం, భగవంతుడితో సమానం అంటాం. వీళ్ళే ఇలా చేస్తే మన పిల్లల భవిష్యత్తుని ఎవరి చేతిలో పెట్టాలి చెప్పండి. సో మీరు జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త. కమెంట్స్లో పెట్టండి నాకు మీరేమనుకుంటున్నారో ఈ స్టోరీ గురించి. రేపు మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మీ ముందు హాజరవుతాను. బాయ్.